ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్ ప్రభుత్వం బడ్జెట్లో భారీ ఎత్తున కోతలు విధించడంతో దేశంలో ప్రధాన నగరాల్లోని ప్రజలు రోడ్డెక్కి మాక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. వరుసగా గత వారం నుంచి కొనసాగుతున్న నిరసనలు గురువారం నాటికి తారాస్థాయికి చేరుకున్నాయి. నిరసనలో పాల్గొన్న వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమించారో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రజలను రాచి రంపాన పెట్టడమే ఎజెండాగా పెట్టుకున్నాయి. ప్రపంచంలోని ప్రతి దేశం లోటు బడ్జెట్ పేరుతో ప్రజలకు దక్కాల్సిన సేవలపై కోతలు విధిస్తోంది. లోటును పూడ్చుకోవడానికి ప్రజలపై భారీగా పన్నులు బాదుతూ ఉంటాయి. అదే మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం తమకు దక్కాల్సిన ప్రయోజనాల్లో ఎక్కడా రాజీపడరు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇండోనేషియాలో అక్కడి పార్లమెంటు సభ్యులు అదనపు అలవెన్స్ కింద $3,000 కేటాయించుకున్నారు. అదే సాధారణ పౌరుడు నెలకు $337 సంపాదించుకోవాలంటే ఎంతో కష్టపడితేనే కానీ ఆ డబ్బు సంపాదించుకోలేడు. ఇక అక్కడ రాజకీయ నాయకులు తమ అలవెన్స్ను ఏకంగా $3,000 పెంచుకోవడాన్ని ఇండోనేషియా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశంలోని యువత రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అది కాస్త ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల కాల్పుల్లో 20 మంది కంటే ఎక్కువ మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలకు భయపడి $3,000 అలవెన్స్ను ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే నేపాల్లో కూడా అధికారంలో ఉన్న నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితాలు గడపడంతో యువత రోడ్డెక్కి నిరసన తెలియజేయడంతో అక్కడ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇక తాజాగా ఫ్రాన్స్ వంతు వచ్చింది. ఇక ఫ్రాన్స్లో ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్ ప్రభుత్వం ద్రవ్యలోటుతో పాటు రుణభారం పెరిగిపోవడంతో పొదుపు మంత్రం పాటించడం మొదలుపెట్టింది. బడ్జెట్లో భారీ ఎత్తున కోతలు విధించింది. తమ చట్టం ప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలకు కత్తెర వేశాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశ ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ప్రజలు రోడ్డెక్కారు. వీరికి తోడు దేశంలోని సుమారు డజను ట్రేడ్ యూనియన్స్ కూడా చేతులు కలిపాయి. దీంతో దేశంలోని అతిపెద్ద నగరాలు ప్యారిస్ నుంచి లియాన్, లైల్లీ, మార్సెల్లీ నగరం ప్రజలు రోడ్డెక్కారు. జనజీవనం స్తంభింపజేశారు. మాక్రాన్ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టారు. గత వారం ప్రధాని ఫ్రాంకోయిస్ బేరౌ రాజీనామా తర్వాత దేశంలో తీవ్రమైన అశాంతి నెలకొంది. కాగా ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు దిగారు. ఆయన రాజీనామా తర్వాత సెబాస్టియన్ లీకార్నోను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. కాగా సెబాస్టియన్ కూడా మాక్రాన్కు అత్యంత సన్నిహితుడు. దీంతో ప్రజలు మరోమారు కొత్త ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఫ్రాన్స్ ప్రభుత్వం బడ్జెట్లో భారీ ఎత్తున కోతలు విధించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం నాడు ప్రజలు రోడ్డెక్కారు. సుమారు 175,000 మంది ప్రజలు దేశవ్యాప్తంగా నిరసనకు దిగారు. దీంతో నిరసనకారులను అదుపు చేయడానికి ప్రభుత్వం పోలీసులను పెద్ద సంఖ్యలో దించింది. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు జాతీయ రహదారులను దిగ్బంధం చేశాయి. రోడ్లపై టైర్లను కాల్చి రాకపోకలకు అంతరాయం కలిగించారు. పెట్రోల్ స్టేషన్లను ధ్వంసం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను నాటారు. ట్రైన్ సర్వీస్ నిలిపివేశారు. రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. ప్యారిస్లో పర్యాటక సందడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా రోడ్లను బ్లాక్ చేశారు. మెట్రో స్టేషన్లలో మూసివేశారు. గురువారం జరిగిన సమ్మెలో దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లలో 3వ వంతు మంది పాల్గొన్నారు. పలు స్కూళ్లు మూతపడ్డాయి. దుకాణాలు మూతపడ్డాయి. దాదాపుగా ఫార్మా షాపులను కూడా బలవంతంగా మూయించారు నిరసనకారులు.
మరి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహానికి గల కారణాల విషయానికి వస్తే బేరవ్ ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో రుణభారం విపరీతంగా పెరిగిపోవడంతో 2026లో ప్రజా వ్యయాన్ని $52 బిలియన్ వరకు కోత విధించారు. ప్రజలకు ఇచ్చే పెన్షన్లను స్తంభింపజేశాడు. అలాగే హెల్త్ కేర్ ఖర్చులను పెంచడం, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి 2 ప్రభుత్వ సెలవులను రద్దు చేశాడు. ఈ ప్రతిపాదనలను పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. లెఫ్ట్ పార్టీలు, ఇతర పార్టీలు కలిసి బేరవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దీంతో 9 నెలల బేరవ్ ప్రభుత్వం కుప్పకూలింది. బడ్జెట్ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఇది మక్రాన్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెబుతున్నారు. కాగా ఫ్రాన్స్లో గత 2 సంవత్సరాల్లో 4 ప్రధానులు మారారు. బేరవ్ రాజీనామా తర్వాత కొత్త మాజీ రక్షణ మంత్రి లీ కోమును అదే రోజు ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. అయితే ఆయన ప్రధానమంత్రిగా తనకు జీవితాంతం సంక్రమించే ప్రివిలేజెస్ను వదులుకుంటానని, అలాగే కోత విధించిన పబ్లిక్ హాలిడేస్ను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. అయినా ఓటర్లు మాత్రం సంతృప్తి చెందలేదు. ఇక గురువారం నాటి నిరసనలు కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించిన లీకోముకు కూడా ఒక హెచ్చరిక లాంటివని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ప్రధాని సెబాస్టియన్ లికోమును నియమించి తమను వెర్రివాళ్లను చేద్దామనుకుంటున్నారా అని దేశంలోని పలు ట్రేడ్ యూనియన్లు మక్రాన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కాగా మక్రాన్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాగా మక్రాన్ సర్కార్ 2018లో పెట్రోల్పై భారీ పన్ను విధించింది. దీంతో ప్రజలు రోడ్డెక్కి తీవ్ర నిరసన తెలపడంతో పన్నును ఉపసంహరించారు. ఏప్రిల్ 2023లో మక్రాన్ మరోమారు ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు. పెన్షన్ విధానంలో సంస్కరణలు తీసుకువచ్చారు. అలాగే రిటైర్మెంట్ వయసును 62 నుంచి 64 సంవత్సరాలకు పెంచాడు. దీంతో మరోమారు ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డెక్కారు. ప్రజలకు సోషల్ సెక్యూరిటీ దక్కాలంటే మరో 2 ఏళ్ల పాటు బలవంతంగా పనిచేయాల్సి వస్తుంది. ఇది ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం కలిగించింది. దేశంలోని ట్రేడ్ యూనియన్స్ తో పాటు పలువురు ఉద్యోగులు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలిపినా ప్రభుత్వం ఆ పాలసీని ఉపసంహరించడానికి నిరాకరించింది. ఇక ప్రజల డిమాండ్ల విషయానికొస్తే ట్రేడ్ యూనియన్లు వెంటనే బడ్జెట్లో కోతలు ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త ప్రధానమంత్రి వెంటనే బడ్జెట్ ప్రతిపాదనను ఉపసంహరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన బడ్జెట్ ప్లాన్ల వల్ల తమ వేతనాల్లో కోత పడుతుందని, ఉద్యోగ భద్రత ఉండదని, అలాగే పబ్లిక్ సర్వీసులు అందుబాటులో ఉండవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడికి ప్రభుత్వం నుంచి లభించాల్సిన వసతులకు కోత పెట్టడం భావ్యం కాదని, సంపన్నులతో పాటు అతిపెద్ద కార్పొరేట్లపై పన్నులు విధించి బడ్జెట్ లోటును పూరించుకోవాలని నిరసనకారులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, పలువురు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లీకోమును అపాయింట్ చేయడానికి ముందే దేశంలోని 8 ట్రేడ్ యూనియన్లు ప్రతిపాదించిన బడ్జెట్ కోత వల్ల ఎక్కువగా కార్మికులు, తాత్కాలిక ఉద్యోగులు, రిటైర్ అయిన వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రుణభారాన్ని తగ్గించుకోవడానికి తామెందుకు భారీ మూల్యం చెల్లించుకోవాలని ట్రేడ్ యూనియన్లు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం రుణభారంతో ఇబ్బందులు పడడానికి కారణం ప్రెసిడెంట్ మక్రాన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలేనని ట్రేడ్ యూనియన్లు మండిపడుతున్నాయి. 2020లో కోవిడ్-19 మహమ్మారి తర్వాత అతిపెద్ద వ్యాపారస్తులకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు ఇవ్వడంతో లోటు బడ్జెట్ ఏర్పడిందని వారు చెబుతున్నారు. ఇక ట్రేడ్ యూనియన్లు ఇదే అదనుగా గతంలో మక్రాన్ అమల్లోకి తెచ్చిన పెన్షన్ సంస్కరణలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక గురువారం నాడు పలువురు నిరసనకారులు మక్రాన్ను కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మక్రాన్ పదవీ కాలం వచ్చే ఏడాది మేతో ముగియనుంది. అయితే మక్రాన్ రేటింగ్ మాత్రం బాగా పడిపోవడం విశేషం. ఇక ప్రధాని లీకోము అక్టోబర్ 2వ తేదీన పార్లమెంటును ఉద్దేశించి మొట్టమొదటి ప్రసంగం చేయాల్సి ఉంది. ఈ మధ్యలో ఆయన పార్లమెంట్లో ఉన్న చోటామోటా పార్టీల మద్దతు కూడగట్టి బిల్లును ఆమోదింపజేసుకోవడానికి విఫలయత్నం చేస్తున్నారు. మరి ఆయన లాబియింగ్ పనిచేస్తుందో లేదో త్వరలో తేలిపోనుంది.